నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను రఘునందన్. బీసీ రిజర్వేషన్ బిల్లుపై అటు హైకోర్టు ఇచ్చిన తీర్పు నేపథ్యం తర్వాత పార్టీలు ఒకరికొకరు విమర్శించుకుంటూ పోతున్నారు. అందరూ కలిసి బీసీలను మోసం చేశారని సామాన్య ప్రజలు అంటూ ఉంటే, మరోవైపు పార్టీలు మాత్రం ఒకరి వైపు ఒకరు వేలు చూపెట్టుకుంటూ విమర్శలు చేసుకునే పరిస్థితి. మరి నిజానికి ఇప్పుడు ఈ తీర్పుకు గల కారణం ఏమిటి? అండ్ మరోవైపు దీనికి న్యాయం ఎలా జరుగుతుంది? ఇక ఎన్నికల ప్రక్రియ, ఈ బీసీ రిజర్వేషన్లకు సంబంధించిన ఈ విషయాలన్నింటినీ జీవోను పక్కన పెట్టి మరీ స్వచ్ఛందంగా మళ్ళీ ఎన్నికలకు వెళ్లే పరిస్థితి ఉందా? సో ఎట్లా ఉంది సిచ్యువేషన్? అండ్ బీసీలకు అసలు న్యాయం చేసేది ఎవరు అనే ప్రశ్నకి సమాధానం ఎవరు చెప్తారు? సో మనతో పాటు ప్రస్తుతం బీజేపీ స్టేట్ లీడర్ రాజయ్య యాదవ్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం, మరి ఈ అంశం ఎటు దారి తీస్తుంది, బీసీలకు న్యాయం ఎలా జరుగుతుంది, చివరికి బీసీలకు న్యాయం చేసే పార్టీ కానీ ప్రభుత్వం కానీ ఏది అని మనం అర్థం చేసుకోవాలనేది మనం మాట్లాడదాం. రాజయ్య యాదవ్ గారు నమస్తే అండి, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. సో ఇప్పుడు ఈరోజు అసెంబ్లీలో అందరూ ఓకే చేశారు సార్. అంటే ఐ విల్ కమ్ స్ట్రైట్ టు ద పాయింట్. అసెంబ్లీలో అందరూ ఓకే చేశారు. ఇది ముందుకు పోదు అనే విషయం తెలిసే ఓకే చేశారు అనేది ఒకటి తెలుస్తోంది. అండ్ ఈరోజు వచ్చిన తీర్పు తర్వాత అటు కాంగ్రెస్ని అందరూ తిడుతున్నారు, బీజేపీని తిడుతున్నారు, బీఆర్ఎస్ నేను ముందే చెప్పాను మీ అందరికీ కూడా అని చెప్పి ఒకళ్ళకొకళ్ళ నేసుకుంటున్నారు. కూనంనేని సాంబశివరావు గారు కూడా బీజేపీని విమర్శిస్తూ ఉన్నారు మీరు చేయబట్టి అని. సో మరి ఇప్పుడు ఇది ఏంటి, దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి బీసీలు? ఒకటేనండి, బీసీలకు న్యాయం చేస్తామని పార్టీలకు గనక ఉంటే, చిత్తశుద్ధి ఉంటే చట్టసభలలో సీట్లు ఇవ్వాలి తప్ప ఈ సర్పంచులు, ఎంపీటీసీలు, ఈ జెడ్పీటీసీలు వీటి కోసం పంచాయతీ అయితే అనవసరమైన పంచాయతీ. ఎందుకంటే ఈ 50% కంటే ఎక్కువ బీసీలు గెలుచుకుంటారు వీటిని. ఎందుకంటే గ్రామాలలో వీళ్ళు లేరు, గ్రామాలలో లేని దాన్ని ఓ రిజర్వేషన్ చేసినట్టు అందులో ముస్లింలను కలిపి, అరే ముఖ్యమంత్రికి తెలియదానే? అంటే అట్లా కాదు సార్, ఓన్లీ చట్టసభలకే పరిమితం చేయాలంటున్నారా? మరి సామాజిక న్యాయం కానీ ఇవన్నీ ఒక్కటేనండి. మేము ఎంతమంది ఉన్నామో మాకు అన్ని సీట్లు కావాలి, మీరెంతమంది ఉన్నారో మీకేం కావాలో తీసుకోండి. ఈ 77 సంవత్సరాల స్వాతంత్రంలో పరిపాలించినోడు ఎవడు? ఓసే బీసే? అట్లా ఇవాళ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ రాష్ట్రాన్ని కానీ పరిపాలించిన ముఖ్యమంత్రులు ఎవరు? అసలు ప్రధానమంత్రిగా మనగలిగినోడు ఎవడు? ఇప్పటి వరకు స్వతంత్ర భారతంలో స్వతంత్రం వచ్చిన తర్వాత ఇవాడన్న బీసీ ప్రధానమంత్రి అయిందా? ఒక బీసీ ముఖ్యమంత్రి తెలంగాణకు కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కానీ అయిందా? ఇవాళ బీసీలకు చట్టసభలలో సీట్లు వస్తే ఆటోమేటిక్గా వ్యవస్థ మారుతుంది కదా. అంటే ఎట్లా మారుతుంది సార్? ఇప్పుడు మీరు అన్న ప్రకారమే కనుక తీసుకుంటే ఆంధ్రప్రదేశ్లో జగన్ ప్రభుత్వంలో బీసీలకు నేను న్యాయం చేశా, మంత్రి పదవులు ఇచ్చానన్నారు. కానీ అక్కడ ముఖ్యమంత్రి ఎందుకు కాలేదు? ఆయన అయినాకనే బీసీలకు ముఖ్యమంత్రి ఎందుకు కాలేదు? అరే నువ్వే కావాలన్నా. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఉన్నాడు, ఈ బీసీలకు న్యాయం చేస్తానంటాడు. వాళ్ళ ప్రెసిడెంట్ను ముఖ్యమంత్రి చేస్తేంది, కొండ సురేఖను చేస్తేంది ముఖ్యమంత్రి, ఎస్టీ మహిళను చేస్తేంది ముఖ్యమంత్రి. 22 నెలలు అయితే నువ్వు పరిపాలించినావు కదా, నువ్వు ఖర్చులు పెట్టుకున్నావు, పోరాడినవు, కష్టపడ్డందుకు నీకు వాల్యూ అయిపోయింది కదా. నువ్వు కష్టపడ్డంత మందం పైసలు వచ్చినాయా రాలేదా, కానీ నువ్వు ఒక సింహాసనం మీద, పులి కూర్చున్న సింహాసనం మీద నువ్వు కూర్చున్నావు కదా. 6 రోజులు కూర్చోలే ఆ సెక్రటరియట్లా, నువ్వు 22 నెలల బట్టి కూర్చుంటావు. అంతకంటే ఎక్కువ ఎందుకు నీకు? ఒక బీసీని కూర్చుండబెట్టు, నీకు చిత్తశుద్ధి ఉంటే ఒక బీసీని కూర్చుండబెట్టు. ఇప్పుడు రాహుల్ ఖాన్ గారు ఎక్కడ డిక్లరేషన్, కామారెడ్డి డిక్లరేషన్ కదా. మీరిద్దరు ముఖ్యమంత్రులలో ఓడిపోయిన జాగల, ఇదివరకు పరిపాలించిన ముఖ్యమంత్రి నువ్వు కలిసి ఓడిపోయిన జాగల కామారెడ్డి డిక్లరేషన్ చేసిండు. మీకు చేసిన నాడు ఇది నడువది, ఇది చెల్లదని తెలియదా? ఒకవేళ మీకు చిత్తశుద్ధి ఉంటే ముస్లింలు నన్ను ఎందుకు గలుపుతారు? ఆ ముస్లింలు నన్ను ఎందుకు గలపాలి? వాళ్ళు ఎక్కడున్నారు పాపం? ముస్లింలు ఉన్నారా ఈ చట్టసభలలో? వాళ్ళు గ్రామాలలో ఉన్నారా అనే? వాళ్ళు సిటీలలో అరటి పండ్లు అమ్ముకుంటారు, పూలు అమ్ముకుంటారు. వాళ్ళ బతుకుని చూస్తే కళ్ళకు నీళ్ళు వస్తాయి. పూలు కొనకపోతే వాడిపోతాయి, పండ్లు అమ్ముడు పోకపోతే మురిగిపోతాయి.
అటువంటి స్థితిలో వాళ్ళు బతాను, వాళ్ళకి ఏమైనా చేయండి. మరి మీరు ఎట్లా ఓకే చేసిండు అంటున్నా, చట్టసభల్లో ఓకే ఎట్లా చేసిండు? ఇప్పుడు నిజంగా గనక గెలిచుంటే మేమందరం కూడా సపోర్ట్ చేసినామని మాట్లాడుతుండే, ఇప్పుడు ఈ రోజు కోర్టు తీర్పు తర్వాత అంటే నేనేమంటానంటే ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టిన ముఖ్యమంత్రి కదా, ప్రవేశపెట్టిన ముఖ్యమంత్రి కదా, తందాన తానన్నది ప్రతిపక్షాలు అంటాను. అవును, తందాన తాన వీళ్ళు అన్నారు. బీజేపీ కూడా చేసింది, బీజేపీ చేసిందా? బీజేపీ చేసింది. నువ్వు బీజేపీ వాళ్ళను నువ్వు అందరిని పట్టుకొని ప్రధానమంత్రి దగ్గరికి నేరుగా నువ్వు ఎందుకు పోలే? ఆడ ధర్నా ఎందుకు పెట్టుకున్నావు? అక్కడ నువ్వు ఢిల్లీలో ధర్నా ఎందుకు పెట్టుకున్నావు? యునానిమస్సే వీళ్ళు ఒప్పుకున్నారు అనుకో, వీళ్ళందరినీ నాయకులను కలుపుకొని తీసుకొని ప్రధానమంత్రి దగ్గరికి, రాష్ట్రపతి దగ్గర పోతే అయిపోదు. పోదామన్నారు కానీ పోలే, అందరిని తీసుకుపోతా అన్నాడు. నువ్వు అందరినీ గా పద్ధతిలో తీసుకుపోక నువ్వు ఆ ధర్నా ఎందుకు పెట్టుకున్నావాడా? నువ్వు ధర్నా ఇప్పుడు నేను అదే అంటున్నా, ఏ పార్టీ, అందుకే ఇప్పుడు రేవంత్ రెడ్డిని విమర్శించేది ప్రజలు అందుకే కదా సార్, బీసీని మోసం చేశారని విమర్శిస్తున్నారు. ఇప్పుడు హంగామా చేసుట్లో పెద్ద కొడుకు ఈయన కూడా అయిండు. మా కేసీఆర్ కూడా, కేసీఆర్ అల్లుడేది, కేసీఆర్ కన్న కొడుకు అయ్యేది, మేనమామ అయ్యేది. మేనమామ అయినప్పుడు పెళ్లిలో ఆయన ప్రమేయం అంటే ఆయన ఫామ్ హౌస్ వడ్లు అమ్మావు, జోనలు అమ్మిన పైసలు అయితే కావు, కానీ మేనమామ. లేకపోతే కన్న కొడుకు, పెన్షన్ల కన్న కొడుకు, దేనికి మేనమామ. ఇప్పుడు ఈయన బీసీలకు పెన్నిది కంకణం, బీసీ కంకణం ఈయనకు. మరి బీసీలకు నువ్వు న్యాయం చేయదలుచుకుంటే ముస్లింలను ఎందుకు కలిపినావు? కోర్టులు ఒప్పుకోలేదు కదా. సో అంటే ఆ క్రెడిట్ మరి రేవంత్ రెడ్డికి పోవద్దని అసలు ఎప్పుడు పట్టించుకున్నట్లేదా, లేకపోతే క్రెడిట్ కాదండి, చిత్తశుద్ధి ఎవ్వలకు లేదండి అన్ని పార్టీలకు. నేను అన్ని పార్టీలకు అంటాను, బీజేపీ కూడా అన్ని పార్టీలకు అంటాను. చిత్తశుద్ధి ఉంటే మీరు చట్టసభలలో పార్లమెంట్లో చట్టం చేయండి, పార్లమెంట్లో మాకు బీసీలకు న్యాయం చేయండి. ఇప్పుడు ఈ 77 సంవత్సరాల తర్వాత సంతోషించదగ్గ విషయం ఏంటంటే ప్రధానమంత్రి 3 సార్లు బీసీ ప్రధానమంత్రి అయిండు. సువిశాలమైనటువంటి మధ్యప్రదేశ్కు ఒక బీసీ ముఖ్యమంత్రి అయిండు. ఇవాళ రెడ్లు రావులు ఆంధ్రప్రదేశ్ను తెలంగాణలో ఎట్లయితే పరిపాలించిందో జాట్స్ పరిపాలించేటువంటి హర్యానా రాష్ట్రానికి ఒక బీసీ ముఖ్యమంత్రి అయిండు. ఇవాళ ఒరిస్సాలో ఒక ఎస్టీ ముఖ్యమంత్రి అయిండు. ఇవాళ మద్రాసు తమిళనాడులో ఎన్నట్టుంచో పోరాటం జరుగుతుంది, ఆడొక బీసీ ముఖ్యమంత్రి ఉన్నాడు. ఇవాళ ఆ కింది నుంచి వచ్చిన కర్ణాటకలో కూడా ఆ ఒత్తిడితోటే బీసీ ముఖ్యమంత్రి ఉన్నాడు. అంటే ఇప్పుడు బీసీ ముఖ్యమంత్రి మాత్రమే సొల్యూషన్ అనేది మీరు అంటున్నారా? ఖచ్చితంగా ముఖ్యమంత్రి అయితే దాని విధానం కిందికి పోద్దండి. ఇప్పుడు నేను మాట్లాడతాను సార్, మీ స్టూడియోకి వచ్చి మాట్లాడతాను, నేను గొల్లోని, నా వాళ్ళు ఎంతమంది సంతోషపడతారు, అరే మావోడు గా స్థాయికి వేయండిరా, మావోడు ఆ స్థాయికి వేయండు. ఎందుకంటే ఇవాళ ఎవడు పేపర్ చదువుతలేడు, టీవీలు చూస్తలేరు, సెల్లులు అయితే కనిపిస్తాను. నన్ను చూసి ఈవెన్ నన్ను సామాన్యుణ్ణి, నేను సామాన్య కార్యకర్తను, బీజేపీలో క్రియాశీలక కార్యకర్తను మాత్రమే, బీజేపీలో క్రియాశీలక కార్యకర్తను, కానీ నన్ను సోషల్ మీడియా ద్వారా ప్రపంచానికి నేను తెలుతానా అనుకోరా? బీసీ ముఖ్యమంత్రి అయిన తర్వాత బీసీలలో ఎంత ఆత్మవిశ్వాసం పెరుగుతుంది? ఆత్మవిశ్వాసం పెరుగుతుందండి. రెడ్లైనాక ఎట్లా ఆత్మవిశ్వాసం పెరగలేదా? ఇవాళ నెహ్రూ కాలంలో ప్రతి ముఖ్యమంత్రి బ్రాహ్మడే ఉండేది, ప్రతి ముఖ్యమంత్రి బ్రాహ్మణుడు ఉండేది. జంజిర ఉన్నాయనే ఆఫీసర్ చీఫ్ సెక్రటరీ అయ్యేది నెహ్రూ కాలంలో. అనేక మార్పుల క్రమంలో ఇవాళ వాళ్ళే కదా, అప్పర్ క్యాస్టే కదా ఇవాళ రాజ్యం వేలేది. ఇప్పుడు అప్పర్ క్యాస్టే కదనండి రాజ్యం వేలేది. బీసీలు ఎక్కడ ఉండాలనో అక్కడనే ఉండాలి కదా. ఇవాళ మీరు చిత్తశుద్ధి ఉంటే, రాహుల్ ఖాన్ గారికి చిత్తశుద్ధి ఉంటే, ఇప్పుడు మన రేవంత్ రెడ్డి గారికి పలుకుబడి ఉన్నది, ఎవరి దగ్గర? కాంగ్రెస్ పార్టీలో పలుకుబడి ఉన్నది. మీరు బిల్లు పెట్టియండి, చట్టసభలలో సీట్ల కోసం బిల్లు పెట్టియండి. మొట్టమొదటి అది ప్రారంభం చేయండి. అది ప్రారంభం చేస్తే అన్ని ప్రారంభం అవుతాయండి. ఎట్లయినా గ్రామ పంచాయతీ ఎన్నికలు మీరు చేస్తారు, పాత రిజర్వేషన్ ప్రకారం చేస్తారు, పాత దాని ప్రకారం చేస్తారు. ఆయన 2 టర్ముల కోసం రిజర్వేషన్ చేసిండు కాబట్టి ఆ 2 టర్ములు నువ్వు ఒప్పుకోక దాన్ని ఏం చేస్తావు? కింద మీద చేస్తావు. ఎస్సీ అయిన కాడ బీసీ చేస్తావు, బీసీ అయిన కాడ ఓసీ చేస్తావు. చేసి అయితే ఎన్నికలకు పోతావు. ఎన్నికలు ఇవాళ కాకపోతే ఇంకా 3 నెలలకు అవుతాయి. కానీ నేను 3 నెలలకు అయ్యే ఎన్నికల కోసం నేను అందరికి విజ్ఞప్తి చేస్తానా, పైసలున్నోడే సర్పంచ్ కాడు, పైసలున్నోడే
ఎంపీటీసీ కాడు, పైసలు ఉన్నోడే జడ్పీటీసీ కాడు. ఎందుకంటే ఇవాళ పైసలు ఖర్చు పెట్టి ఇదివరకైనా సర్పంచులు ఏడ్తాన్లు, ఇంటికి పోతలేరు వాళ్ళు, ఇంటికి పోతలేరు, బిల్లులు కాంట్రాక్టులు చేసిండ్రు, బిల్లులు రాలేదు, దురలవాట్లకు గురైన్లు, ఇంటికి పోతలేడు, పెళ్ళాము ఏడుతాంది, కూరగాయలు ఏడుతాన్లు, వాడు ఇంటికి పోతలేడు, వాడు తాగుడుకు అలవాటు అయ్యిండు, వాడు బాజార్లో పెట్టుకొని తిరుగుతాండు. ఇప్పుడు అయ్యేతోడు కూడా యువతరానికి నేను విజ్ఞప్తి ఏంటంటే రాబోయే మీరందరు కూడా ఒకప్పుడు ఎన్నికలు జరిగిన రోజు మనకు ఈ గ్రామానికి యోగ్యుడు ఎవడని ఎన్నిక జరిగేది, మనకు యోగ్యుడు మన కష్టసుఖాలల్లో ఎవడు పాలు పంచుకుంటాడని జరిగేది. ఈనాడు యువతరానికి నేను చేతులు ఎత్తి దండం పెట్టి విజ్ఞప్తి చేసి చెప్తానా, మీరు ముందుకు రండి. వాళ్ళ దగ్గర పైసలు తీసుకుంటారు, వాడి ఆటను కొత్త మాంసం తింటారు, కానీ ఓట్లు మాత్రం మీకేస్తారు. ఏ రిజర్వేషన్ అవుతుందో ఆ రిజర్వేషన్ ప్రకారం ఎస్సీలు కానీ బీసీలు కానీ ఓసీలు కానీ యువతరం 18 ఏళ్ళ నుంచి 25-30 ఏళ్ళు ఉన్న వాళ్ళందరూ కూడా ముందుకొస్తే ఒక నవతరంకు నాంది పలికినట్టు అవుతుందని నా విజ్ఞప్తి. సో ఇక్కడ మీరు అన్నట్టు సో ఈ జీవో లేకుండానే పోతుంది అంటే, సో ఎట్లా మరి న్యాయం ఎట్లా చేయాలి అంటే, జీవో కాకుండానే మీరు అన్నట్టు బీసీలకు న్యాయం చేయాలంటే, ఎందుకంటే ఈ ఎస్సీ రిజర్వ్డ్ ఉంటాయి, తర్వాత జనరల్ బీసీలకు సార్ బీసీలకు వీళ్ళు చేసినా చేయకుండా గ్రామాలలో బీసీలకు వెళ్తారండి. ఎవడో ఏ పార్టీ అయినా కూడా బీసీలకు వెళ్తారు, బీసీలకు వెళ్తారు. గ్రామాలలో వీళ్ళు లేరు, ఓసీలు లేరు, వీళ్ళు చట్టసభల కోసమే ఎదురు చూస్తాను. ఓసీలందరూ చట్టసభల కోసమే చూస్తానండి. ఒక్క రిజర్వేషన్ తప్ప ఎవరికి వెళ్తానండి, ఎవరు చెప్పండి. బీసీలు ఎంతమంది ఉన్నారు? ఎంతమంది ఉన్నారు చట్టసభలలో మనం చూసుకుంటే? ఎంతమంది ఉన్నారు? ఏళ్ళ మీద లెక్క పెట్టచ్చు, ఏళ్ళ మీద లెక్క పెట్టండి. జనాభా ప్రకారం వాళ్ళే ఎక్కువ ఉన్నారు. ఇప్పుడు జనాభా వాళ్ళ పెద్దది. ఇవాళ 66%, 65% బీసీలు ఉంటారు, మిగతా వాళ్ళు ఎస్సీ ఎస్టీలు ఉంటారు. 11% మాత్రమే వీళ్ళందరూ కలుతుంటారు. ఓసీలు 11% ఉంటారు. 11% ఉన్న వాళ్ళే రాజ్యం చేయబట్టి, వాళ్ళే ఎమ్మెల్యేలు కాబట్టి, వాళ్ళే ఎంపీలు కాబట్టి. సో ఇప్పుడు గ్రౌండ్ లెవెల్లో ఎట్లా ఉంటారు సార్? ఇప్పుడు సర్పంచ్లు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీల విషయంలో అంటే బీసీ ఇప్పుడు మీరు అంటున్నారు బీసీలో గెలుస్తారు అని చెప్పి, సో అది ఎట్లా అంటే గ్రౌండ్ లెవెల్లో ఎట్లా అర్థం చేసుకోవాలి దాన్ని? అర్థం ఏం లేదు సార్. ఇప్పుడు ఎవడు సర్పంచ్ అయితే ముందడికి వత్తలేడు అసలు. పైన పాత ఇదివరకు ఉన్న సర్పంచ్ల అనుభవం ప్రకారం ముందడికే వత్తలేరు వాళ్ళు, చాలా భయపడతాను. సరే ఎవడో ఒకటి రాక తప్పది, వచ్చినా కూడా ఈ రేవంత్ రెడ్డి భయపడతాడు. కానీ ఎవడు గెలిచినా మళ్ళీ కాంగ్రెస్లనే కలుతారా? ఈ రేవంత్ రెడ్డి భయపడాల్సిన అక్కర్లేదు, ఎవడు గెలిచినా కాంగ్రెస్ పార్టీలో కలుతారు. కలిసే వరకు 3 ఏళ్ళకి ఎన్నికలు వస్తాయి కదా, 2 ఏళ్ళకే అంటారు. ఎందుకంటే జమ్లీ ఎన్నికలు అని అంటారు. వాడు అప్పటి వరకే లండ్ అవుతాడా, వానికి మొత్తం బర్బాద్ అవుతాడు. అరే సర్పంచ్ కాడు కనుక ఇటు ముఖాన్ని వస్తే రాని అద్రావాణి అనే కాడికి వస్తాడు. కాబట్టి మీరు ఎవరు గౌరవ పడాల్సిన అక్కర్లేదు. ఇప్పుడు ఆనాడుకు జమిలీ ఎన్నికల నాటికో లేకపోతే వచ్చే ఎన్నికల నాటికో ఇవాళ ఖచ్చితంగా ఇక్కడ లేడీస్ రిజర్వేషన్ అవుతుంది. 183 సీట్లు అయితే తెలంగాణలో. జమిలీ ఎన్నికలు అయితే మీరు అడ్రస్ లేకుండా పోతాడు. ఎందుకంటే మీ నాయకుని యొక్క వ్యవస్థ మంచిగా లేదు. ఆ రాహుల్ ఖాన్ ఎవరైతే ఉన్నారో ఆయనకు ఓటు అంటే ఓటు అంటాడు. ఇవాళ సుప్రీంకోర్టు మందలిచ్చే స్థాయికి ప్రతిపక్ష నాయకుడు ఎదగచ్చున. ఇవాళ బయట వచ్చి మాట్లాడతాడు, మళ్ళీ అమెరికా పోయి ఒక చిన్న యూనివర్సిటీని పట్టుకొని ఆడేదో కూత ఊతాడు. ఆ కూత ఏమిటికి ఎక్కడికి వచ్చినట్టు, చైనా మా మిలిటరీని తరుగుతుంది అంటాడు. ఇదంతా ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసుడే కదా. మన ఎన్ని రఫేళ్ళు పోయినాయి, మన ఎన్ని విమానాలు పోయినాయి, గీ అడుగుతాడానండి. ఇంకా కశ్మీర్ మన పాకిస్తాన్ గురించి ఎందుకు ఇక్కడున్న బీసీల గురించి అరే ఇక్కడున్న బీసీలకు నేను పట్టించుకుంటాను అంటాడు. ఏది బీసీలకు? నువ్వు ఒకవేళ నీకు దమ్ముంటే మోడీ గారు మీకు దమ్ముంటే మీరు బీసీ ప్రధానమంత్రి అంటాడు కదా, బీసీ రిజర్వేషన్ పెట్టండి అన్నాను. సో ఇప్పుడు మీరు అన్నట్టు అంటే ఢిల్లీకి వెళ్దామని చెప్పి అంటున్నారు. ఇప్పుడు హరీష్ రావు గారు అంటున్నారు అందరం కలిసి వెళ్దామని చెప్పి. సో అంటే భవిష్యత్తు ప్రణాళిక ఎట్లా ఉండాలి పార్టీలు? ఇప్పుడు పార్టీలు అయితే దోషులుగా ఉన్నాయండి, ప్రజల్లో అందరికీ అర్థమైపోయింది. అర్థం కానోళ్ళు కూడా మెల్లగా అర్థం చేసుకుంటున్నారు. అది మీరు అన్నట్టు కాంగ్రెస్ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ, అది ఏదైనా కానివ్వండి. ఇప్పుడు ఇదైతే తప్పుడు సాంకేతికమే పోతుంది ప్రజలకు. మీరు ఆ బదనామును దులుపుకుంటే మంచిది. దులుపుకున్నంత మాత్రాన కూడా పోదండి. క్రియారూపకంగా
మీరు శీతాకాల సమావేశాలలో ఆ బడ్జెట్ సమావేశాలలో బీసీల కోసం అన్ని పార్టీలు పోరాడండి చట్టసభలలో వాళ్ళ అరే వాళ్ళు ఎంత జనాభా ఉంటే నేను విజ్ఞప్తి చేస్తాను నా ఓటోడు కానీ నా ఓటోడు విజ్ఞప్తి చేస్తానంటే ఎంతమంది అలిసిపోయి ఉంటారు నా ఓటోళ్ళు ఎంతమంది అలిసిపోయి ఉంటారు నా 70 సంవత్సరాలు దాటిందండి నా ఓటోళ్ళు ఎంతమంది అలిసిపోయి ఉంటారు నేను 17 సంవత్సరాల కాంచెల్లి రాజకీయాలలో ఉండండి 17 నా వయసు ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా పనిచేసిన మేము ఎంత అలిసిపోయి ఉండొచ్చు కాబట్టి మీకు ఇప్పటికీ చిత్తశుద్ధి ఉంటే మీరు అన్ని పార్టీలు పోండి అన్ని పార్టీలు కూడా శీతాకాల సమావేశాలలో చట్టసభలలో బీసీలకు రిజర్వేషన్స్ ఉండాలి అని పెట్టండి ఒక కొత్త నినాదం కొత్త ఆలోచన విధానం మీరు అనేక సంవత్సరాల నుంచి ఈ 77 సంవత్సరాలు మీరే పరిపాలించాలి కదా ఎవ్వడు పరిపాలించలేదు కదా ఒక్కసారి ఆరాం తీసుకోరాలి మీ సొంత పనులు వేరే బిజినెస్లు చేసుకోండి మీకు మీ దగ్గర పైసలు ఉన్నాయి మీరు వ్యాపారాలు చేసుకోండి మేము రాజకీయాలు చేస్తామేంది కొద్ది రోజులు రాజకీయాలు చేస్తామేంది అందుకని మాకు అవకాశం ఇవ్వండి రాజకీయాలలో మాకు దిక్కుమాలిన సర్పంచులు కాదు మేము చట్టసభలు ఉండాలి మేము ఎమ్మెల్యేలం కావాలి మేము రాజ్యసభ మెంబర్లం కావాలి మేము ఎమ్మెల్సీలం కావాలి మేము ముఖ్యమంత్రులం కావాలి మేము ప్రధానమంత్రి అయితే ఇప్పుడు చూసినాం మొట్టమొదటిసారి 77 ఏళ్ళు చూసినాం ప్రధానమంత్రి అట్లనే ఈయన కాకుండా ఇంకొక ఆయన కూడా బీసీనే ప్రధానమంత్రిగా చూడాల్సిన అదృష్టాన్ని భాగ్యాన్ని మాకు కలగజేయండి ఓకే సో అదే పరిష్కారం అంటే అదే పరిష్కారం ఓకే సార్ మీరు అన్నట్టు బీసీ ముఖ్యమంత్రి అయితేనే చట్టసభల్లో బీసీలకు సరైన ప్రపోర్షనేట్ రేషియోలో వస్తేనే సీట్లు దీనికి ఒక గట్టి పరిష్కారం దొరుకుతుంది సరైన న్యాయం జరుగుతుంది అని అంటున్నారు ఆ తర్వాత ఇక సమాజంలో కూడా ఇది స్ప్రెడ్ అవుతుంది అట్లా మీరు అంటున్నారు బట్ ఇక్కడ ఒక కంక్లూజన్ పాయింట్లో నేను మిమ్మల్ని అడుగుతా యాజ్ ఏ భారతీయ జనతా పార్టీకి సంబంధించిన వ్యక్తిగా మరి బీజేపీని కూడా విమర్శిస్తున్నారు కదా మీరు కూడా అట కేంద్ర ప్రభుత్వ తీరు వల్లే ఇట్లా జరిగింది అని ఇప్పుడు కూనంనేని సాంబశివరావు గారు కూడా ఆ మాట అంటున్నారు ప్లస్ గవర్నర్ దగ్గర పెండింగ్ ఉండడము ఇవన్నీ వస్తున్నాయి మరి దానికి మీరేం సమాధానం చెప్తారు ఒకటేనండి ఇప్పుడు గవర్నర్ గారి దగ్గర పెండింగ్ ఉండేందుకు కారణం ఎవరు కారణము గవర్నర్ గారా మీరు పెట్టిన బిల్లు లొసుకులా ఓకే మీరు పెట్టిన బిల్లులో లొసుకులా ఆ లొసుకులు ఉంటేనే కదా నీకు ఇవ్వాలి నీకు హైకోర్టులో కూడా నీకు వ్యతిరేకమైన తీర్పు వచ్చింది ఈ లొసుకుల దాని మీద గవర్నర్ గారు ఎట్లా సంతకం పెడతారు పెద్దలు కూనంనేని సాంబశివరావు గారు పెద్దలు కాబట్టి నేను ఆయనకంటేనైతే చిన్నోన్ని నేను ఆయనకంటేనైతే చిన్నోన్ని స్వతంత్ర భారతదేశంలో మీరు చూసిన మార్పును జవహర్లాల్ నెహ్రూ దాని తర్వాత ఇందిరాగాంధీ మధ్యలో అనేక మంది చిన్న పాత్ర వహించిన పోయిన్లు దాని తర్వాత అటల్ బిహారీ వాజ్పేయి దాని తర్వాత మళ్ళా మన్మోహన్ సింగ్ తర్వాత వచ్చిన ప్రధానమంత్రులను అయితే మీరు చూసిండ్రు మొట్టమొదటి కదా 3 సార్లు ప్రధానమంత్రి 3 సార్లు ఒక బీసోడు అయింది ఇంకా మీరు బీజేపీ మీద ఏడుచుడు ఎందుకండి సాంబశివరావు గారు మీరు ఎంతమంది ఉండేది మీరు ప్రతిపక్షంలో ఉండేది ఇక్కడ ఇవాళ పాలకపక్షంలో కాంగ్రెస్ ఉంటే ప్రతిపక్షంలో కమ్యూనిస్టులు ఉండేది మీరు ఒక్కరు పొత్తుల సీటు తీసుకున్నారు కదా ఒక్క సీటు పొత్తుల తీసుకొని గెలిచింది కదా పెద్దలు నేను ఏమనద్దు అది ఆ విమర్శ మీకే ఆ విజ్ఞత మీదే అది మీరే ఆలోచించుకోండి ఇప్పుడు మీ జాగలో ఒక బీసీని ఎందుకు పెట్టలేదు సాంబశివరావు గారు మీ జాగలో పొత్తుల తీసుకున్నదే కదా మీరు భారత కమ్యూనిస్ట్ పార్టీ సెక్రటరీ కదా మీరు భారత కమ్యూనిస్ట్ పార్టీ సెక్రటరీగా ఉండి ఇంకొక బీసీని ఒక్కసారన్నా బీసీని పెట్టకపోయినాడా పెడితే ఏమైంది ఏం దోసుకోపాయ్ ఒక్క సీటుకు మీరే ఎందుకు వచ్చి మాట్లాడతాను ఇంకా బీజేపీ మీద అక్కస ఎందుకు ఇప్పుడు దేశంలో మీరు ప్రతిపక్షంగా కనిపించేది ఇవాళ పశ్చిమ బెంగాల్లో ఏకదాటిగా పరిపాలించినటువంటి వామపక్ష ప్రభుత్వం ఇవాళ ఏది ఒక కేరళకి ఇంతంత కనిపిస్తాను తప్ప ఇవాళ ఎందుకు పోయింది మీరు వెతుకులాడుకోండి మీరేం పొరపాటు చేసిండ్రు సామాజిక పరిస్థితులను మీరు సృజించిల్లా మీరు వాటి దోజుకు వేయిన్లా పోతే మీకు ఈ గతి వచ్చునా ఇవాళ బీజేపీ అనేది ఒక మతతత్వ పార్టీ అనేది మీరు ప్రచారం చేసిండ్రు కదా బీజేపీ అగ్రవర్ణాల పార్టీ అనే మీరు ప్రచారం చేసిండ్రు కదా ఇవాళ బీజేపీ యొక్క చరిత్ర ఇవాళ బీజేపీ యొక్క చరిత్ర 3 సార్లు ప్రధానమంత్రి అండి
ఇప్పుడు అనేక రాష్ట్రాలలో బీసీ ముఖ్యమంత్రులు ఉన్నారు. ఇది మీరు గమనించాలని నేను సాంబశివరావు గారికి నేను చేతులు ఎత్తి దండం పెట్టి చెప్తాను. మీ ఇలాంటి పెద్దలు ఇటువంటి మాటలు మాట్లాడద్దు. మీ గౌరవానికి మీ వయసుకు తగ్గట్టు ఉందాక మెదలాలే. నాకే నేను చిన్నోన్ని నేను చేతులు ఎత్తి దండం పెట్టి చెప్తాను. ఎందుకంటే మీరు ఇంకోసారి మాట్లాడకండి. బీజేపీ విధానం పక్క, ఆలోచన విధానం పక్క. ఏది చెప్తే గది చేస్తారు. రామ మందిరాన్ని కట్టి తీరుతామంటే కట్టి తీరిళ్ళు. మీరు లొల్లి అవుతుంది అంటున్నారు, రక్తం టేర్లు మారుతాయని మీరు అనేక మంది సూడో సెక్యులరిస్టులు ప్రచారం చేసిళ్ళు. రక్తం ఏరు మారిందా? ఎవ్వలకైనా దెబ్బతాకిందా? మరి ఇక్కడ న్యాయం ఎట్లా జరుగుతుంది ఇప్పుడు బీసీలకి? ఇప్పుడు మనకున్న ఈ సమస్య ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది. తెలంగాణలో కూడా న్యాయం జరుగుతుంది. ఇవాళ మీరు న్యాయం చేసినా చేయకపోయినా రాబోయే రోజులలో ఖచ్చితంగా ఒక బీసీ ముఖ్యమంత్రి అవుతాడు. ఇక్కడ బీసీ ముఖ్యమంత్రి అవుతాడు. బీసీల రాజ్యమే వస్తుంది ఇక్కడ. అటువంటి రోజులను మేము చూస్తామని అనుకుంటాను నేనైతే. ఓకే సార్. సో వ్యూయర్స్ చూసారు కదా. సో బీసీ ముఖ్యమంత్రి అయితేనే దీనికి ఒక శాశ్వత పరిష్కారం వస్తుంది. చట్టసభల్లో బీసీలకు ప్రాతినిధ్యం ఇస్తేనే ఇది మళ్ళీ సమాజంలో కూడా బీసీలకు సరైన న్యాయం జరుగుతుందని వారు అంటున్నారు. అండ్ రాబోయే రోజుల్లో ముఖ్యంగా బీసీ ముఖ్యమంత్రి అవుతారు. అది బీజేపీ నుంచే మేము దానికి నాంది పలుకుతామని వారు చెప్తున్నారు. చూద్దాం రాబోయే రోజుల్లో ఎలా ఉంటుందో సిచ్యువేషన్. మీరు కూడా ఈ విషయంపై కామెంట్ చేయండి అండ్ ఈ వీడియోని మీ మిత్రులకు కూడా షేర్ చేయండి. అండ్ బీసీలకు ఎలా న్యాయం జరుగుతుందనే అంశాన్ని కూడా ఒపీనియన్ రూపంలో కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.